బయటకు వచ్చిన ఈ వీడియోలో రెంటపాళ్ల పర్యటనలో ఏం జరిగిందో కనిపించింది. జగన్ వాహనం కింద వృద్ధుడు పడిపోయిన డ్రైవర్ అలానే దానిని నడిపించారు. కొంత దూరం వరకు సింగయ్యను జగన్ వాహనం లాక్కెళ్లింది. ఇక జగన్ వాహనం కింద సింగయ్య పడిపోయినట్టు కొందరు కార్యకర్తలు గమనించి ఆపాలని డ్రైవర్ కు కార్యకర్తలు సైగ చేసినట్లుగా కూడా ఆ వీడియోలో ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, తాజాగా మనకు ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది. ఏదైతే జగన్ ప్రయాణిస్తున్నారో ఆ కారు కిందే సింగయ్య అనే వ్యక్తి పడి మృతి చెందినట్లుగా సమాచారం లభిస్తోంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు కూడా వ్యక్తి మరణించడం కల్లారా చూసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు పోలీసుల వద్దకు వెళ్లి ఇలా జరిగింది అంటూ కూడా ఎవరూ చెప్పలేదు. మరి నెక్స్ట్ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ కార్యకర్తలే కావచ్చు, లేదంటే జగన్ ని చూడడానికి వచ్చిన వారు కూడా కావచ్చు. వారి కళ్ళ ముందే ఇంత పెద్ద ఘోరం జరిగినా కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అంటే జగన్ కి భయపడి వీరేమైనా ఇట్లా సైలెంట్ గా ఉండిపోయారా? లహరి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తారీఖున పల్నాడు జిల్లా పర్యటనకు వెళుతున్నటువంటి సందర్భంలో గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఏటుకూరు వద్ద ఈ జగన్ కాన్వాయ్ కింద ఆయన కారు కిందే పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన వైనం తాజాగా వీడియో ద్వారా వెలుగు చూసింది. ఆ రోజు ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఒక మీడియా కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి జగన్ కు సంబంధించిన కాన్వాయ్ కింద ఆయన పడలేదు, ఒక ప్రైవేటు వాహనం కింద జగన్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఉన్నటువంటి ఒక ప్రైవేటు వాహనం కింద సింగయ్య పడిపోయాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించడం జరిగింది. అయితే అందరూ కూడా ఇది నిజమేనని నమ్మినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి సింగయ్య మృతి చెందింది మాత్రం జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఆయన చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసినట్లయితే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి హైవే దిగుతూ అప్రోచ్ రోడ్ లోకి వెళుతున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన ఒకవైపు ఉంటే మరోవైపు పూలు జల్లుతున్నటువంటి కార్యకర్తలు మరోవైపు ఉన్నారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాన్వాయ్కి సంబంధించి ఆయన నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తా ఉన్నారో అదే కారు కింద ముందు టైర్ కింద ఈ సింగయ్య పడిపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అవే దృశ్యాలు ప్రస్తుతం మనం వీడియోలో కూడా చాలా స్పష్టంగా గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కార్యకర్తలకు అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు, మరోవైపు అదే కారు టైర్ కింద సింగయ్య ముందు టైర్ కింద పడి ప్రాణాలతోటి ఆయన కొట్టుమిట్టాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే సింగయ్య పడినటువంటి దృశ్యాలు ఏవి కూడా కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ గమనించలేదు. అయితే అదే విషయాన్ని పక్కనున్నటువంటి వైసీపీ కార్యకర్తలే కారు డ్రైవర్ కు సైగల ద్వారా ఆపమంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కారు డ్రైవరు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలు ఆ జనసందోహంలో అతనికి కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో కారు ముందుకు కదిలిన పరిస్థితి. ఆ కారు అతని మీద ముందు టైర్ ఎక్కినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఒరిగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే సింగయ్య పడి చనిపోయినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా గమనించారు. అయితే కొంతమంది పోలీసులకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి సింగయ్య
చనిపోయాడన్నటువంటి సమాచారం ఉన్నప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే క్రింది స్థాయి సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కొంతమంది వైసీపీ పెద్దలు మేనేజ్ చేయటం కారణంగానే ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది గుంటూరు జిల్లాలో కొంతమంది ఇప్పటికీ కూడా వైసీపీకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. దీనికి సింగయ్య మృతి తర్వాత జరిగినటువంటి పరిణామాలే ప్రధాన ఉదాహరణగా చెప్తా ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఈ విషయాన్ని బయటికి పక్కకుండా చూసే ప్రయత్నం అయితే చేశారు. అదే క్రమంలో వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా స్పష్టంగా లైవ్ కవరేజ్ ద్వారా ఈ దృశ్యాలను ప్రసారం చేసినప్పటికీ ఆ కొద్దిసేపటికే, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ లైవ్ ఫీల్డ్ లో కొంత భాగాన్ని కట్ చేసి, ఏదైతే ఈ కారు కింద సింగయ్య చనిపోయాడో ఆ దృశ్యాలను కట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా సింగయ్య ఈ కారు కింద పడి చనిపోయాడన్నటువంటి దృశ్యాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అటు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, దాంతో పాటు డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇతరత్ర కొంతమంది మీడియా ప్రతినిధులు తీసినటువంటి దృశ్యాలను ఈ కారు కిందే, జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య పడిపోయి చనిపోయాడన్నటువంటి దృశ్యాలను కొన్నిటిని పోలీసు అధికారులు స్పష్టంగా పరిశీలిస్తే ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు పోలీసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. తాము ఒక పెద్ద తప్పిదం చేశామన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా గ్రహించారు. కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను తప్పుదోవ పట్టించారన్నటువంటి విషయాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు గ్రహించారు. కింది స్థాయి సిబ్బంది ఒక దురుద్దేశపూరితంగానే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతోటి చేరిపోయి వాళ్ళు చెప్పిన విధంగా పోలీసు ఉన్నతాధికారులకే తప్పుడు సమాచారం అందించారన్నటువంటి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. మరి పోలీసు ఉన్నతాధికారులు అసలు ఎక్కడ తప్పు జరిగింది, దీనికి ఘటనకు సంబంధించి ఎందుకు పోలీసు అధికారులు స్పష్టంగా సమాచారం ఇవ్వకుండా వైఫల్యం చెందారనే దాని మీద ఒక రకంగా శాఖాపరమైనటువంటి దర్యాప్తు చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి పోలీసు అధికారులు ఇప్పుడు ఈ సింగయ్య మృతి చెందింది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే కావడంతో మరి పోలీసు అధికారులు ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు, ఎవరి మీద కేసులు నమోదు చేయబోతా ఉన్నారు. ఆ రోజు మనం చూసుకున్నట్లయితే ఆ ఘటన జరిగిన తర్వాత జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇద్దరు సీనియర్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఏకంగా జిల్లా ఎస్పీనే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద సింగయ్య పడిపోలేదు, ఆ తర్వాత ఉన్నటువంటి మా పర్మిషన్ లేనటువంటి వాహనాలు ఆయన కాన్వాయ్ వెనుకమాల చాలా ఉన్నాయి, వాటిలో ఒక కారు కింద పడిపోయారని ఏకంగా కారు నెంబర్ తో సహా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారంటే మరి ఆయనకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఎవరు ఆ సమాచారాన్ని సేకరించి అందించారు, అసలు ఎందుకు ఇంత పోలీసు ఉన్నతాధికారిని సైతం తప్పుదోవ పట్టించే విధంగా కింది స్థాయి సిబ్బంది ఎవరు వ్యవహరించారనే దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత వెళుతున్నటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవటం మినహా, హెచ్చరికలు జారీ చేయటం మినహా పెద్దగా వాళ్ళ నుంచి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి 3 వాహనాలకే పర్మిషన్ ఇచ్చామని ఒకవైపు 3 రోజుల ముందు నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే వాస్తవానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తో పాటు అనేక పదుల సంఖ్యలో కార్లు ఆయన కాన్వాయ్ను వెంబడిస్తూ ప్రయాణించాయనేది చాలా స్పష్టంగా ఆ రోజు దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరి ఇన్ని వాహనాలు ఆయన కాన్వాయ్ వెనుక రావటానికి పోలీసులు ఏ విధంగా అనుమతించారు, ఇదంతా కూడా ఘటన జరిగిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా తాము చర్యలు చేపట్టాము, అయినప్పటికీ కూడా చట్టానికి వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్నటువంటి ఒక మీడియా కామెంట్లతోటి పోలీసులు సరిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి
మరి పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారనేది కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే సింగయ్య పడి చనిపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో పోలీసు ఉన్నతాధికారులు తిరిగి ఏవైతే కేసు నమోదు చేశారో ఆ కేసు నమోదుకు సంబంధించి సెక్షన్లో మార్పు కావచ్చు, దాంతో పాటు ఈ కారుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కేసులో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏ మేరకు పోలీసులు దాని మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ దృశ్యాలను కూడా చాలా స్పష్టంగా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు సమాచారాన్ని సక్రమంగా ఇవ్వకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే దాని మీద కూడా వాళ్ళు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తుకు దిగినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆనాటి ఘటన ఒకవైపు చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి వెళుతూ మరోవైపు ఒక నిండు ప్రాణాన్ని ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం ద్వారానే బలి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి రామకృష్ణ, ఈ సింగయ్య అనే వ్యక్తి మరణించిన తర్వాత ఇటు పోలీసులు కావచ్చు, అలాగే ఎస్పీ సతీష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనం చూసినట్లయితే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే పోలీసులు ఇంకా జగన్ చెప్పు చేతల్లోనే ఉన్నారు అన్నట్లుగా కూడా తేట తెల్లమవుతుంది. మరి దీనిపై హోమ్ మినిస్టర్ అనిత పోలీసు వ్యవస్థపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? నిజంగా లహరి, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టిరేగిపోతా ఉంది. అరాచక సంఘ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇష్టారాజ్యంగా తమ యొక్క కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మనం చూసుకున్నట్లయితే 2029లో మేము గనక తిరిగి అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో గొర్రెలను బలిచ్చినట్టు దారుణంగా తాము బలిస్తామని కూడా ఒక ఫ్లెక్సీ బోర్డులతోటి హల్చల్ చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ దృశ్యాలను ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సమర్థించుకునే ప్రయత్నం అయితే చేయటం నిజంగా ఇది దారుణమైనటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయనేది కూడా తద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. నిరుద్యోగం విలయ తాండవం చేసింది. అనేక మంది ఇక్కడ పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి ప్రధానంగా ఈ ప్రజలు తీసుకురావడానికి కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో దాని నుంచి రక్షించుకునేందుకు తమకు రక్షణ కల్పిస్తారన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఆనాటి కూటమిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నరేంద్ర మోడీని కావచ్చు, ఈ ముగ్గురు నేతలను నమ్మి తమ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వీళ్ళంతా కూడా సరైన పర్యవేక్షణ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ రాష్ట్రంలో తిరిగి అశాంతి పోకడ్లు పెచ్చరిల్లుతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే తెనాల్లో రౌడీలు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద దాడులకు పాల్పడతా ఉంటే పోలీసులు అరికాల కోటింగ్ ట్రీట్మెంట్ ఇస్తే దానికి సంఘీభావంగా రౌడీలకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించడం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. అదే క్రమంలో ఏకంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్ గా ఉన్నటువంటి సాక్షి ఛానల్లోనే డిబేట్ సందర్భంగా అమరావతిలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేశ్యలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయటం ఒక దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలని మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. అది జరిగిన తర్వాత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి తమ పార్టీకి సంబంధించినటువంటి నేతకు ఏకంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ప్రారంభించాలన్నటువంటి ఒక పేరుతోటి పెద్ద ఎత్తున మంది మార్బలాన్ని వేసుకొని అక్కడికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇటీవల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో అశాంతిని హింసను పెసరిల్లే విధంగా వ్యాఖ్యానాలు చేయటం కూడా
ఇప్పుడు దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాల్సినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఆ దిశగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం కనిపించటం లేదన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. ఒకవైపు కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రజలు ఆలోచించాలి, ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలో మీరే ఆలోచించాలని ప్రజల మీదకు తోసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ అధికారం మీకు ఎందుకు ఇచ్చారు ఈ ప్రజలు? అలాంటి వ్యక్తులు, దుర్మార్గులైనటువంటి వ్యక్తులను కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టే మమ్మల్ని రక్షిస్తారు, ఈ ప్రజల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పే విధంగా ఒక ప్రయత్నం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలే ఆలోచించాలని నిర్ణయాన్ని ప్రజల మీదే వదిలేసే పరిస్థితి వస్తా ఉంది. ఒక రకంగా కూటమి ప్రభుత్వం తమకు ఇదేమీ పట్టనుందన్నట్టు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉందన్నటువంటి ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఒక రకంగా భయాందోళన చెందుతా ఉన్నారు. నిజంగా 2029లో తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే తమ పరిస్థితి ఏంది అన్నటువంటి అభిప్రాయంలోకి ప్రజలు కూడా వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఆ క్రమంలోనే అధికారులు కూడా, కింద స్థాయి అధికారులు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వస్తాడేమో, ఇక మా పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో కింది స్థాయి అధికారులు కూడా జగన్ కు ఒత్తాసుగా నిలబడి ఆయనకు అండదండలు అందిస్తున్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇదే వైఖరిని కనుక అనుసరిస్తే 2029 నాటికి రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రజలు ఒక భయాందోళన చెందినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఎన్నికలు ముగిసిన వెంటనే తాను భూతాన్ని సీసాలో పెట్టి బంధించానని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒక గట్టి చర్యలు అయితే తీసుకోని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టినటువంటి ఫలితం కూడా లేకుండా పోతుందన్నటువంటి అభిప్రాయంలో ప్రజలైతే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఎవరైతే ఈ హింసకు తావిస్తూ ప్రకటనలు చేస్తా ఉన్నారో, అలాగే హింసాయుత ఘటనలకు పాల్పడతా ఉన్నారో అలాంటి మీద చట్టపరమైనటువంటి చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని ప్రజల నుంచి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. లహరి రామకృష్ణ, ఇటీవల మనం చూస్తే గంజాయి సేవించిన యువతను పోలీసులు రోడ్డు మీద కొడితే వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించి జగన్ స్పందించారు. మరి ఏకంగా జగన్ ఉన్న కారు కిందే సింగయ్య మరణించినప్పటికీ కూడా 5 రోజులు అవుతుంది. 5 రోజులైనా కూడా జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ వీడియో సింగయ్య కుటుంబ సభ్యులకు చేరిందా? వారు ఈ వీడియోను చూసారా? ఒకవేళ చూసినట్లయితే వారి డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ఘటన జరిగిన తర్వాత కూడా ఆ రోజు సాయంత్రమే వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సింగయ్య ఇంటికి వెళ్లారు. మనకున్న సమాచారం అయితే ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళతో రాయబారాలు నడిపినట్లుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు కావచ్చు, వీడియో ఫుటేజీ, డ్రోన్ వీడియోలను కూడా పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందనే సింగయ్య పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఒక నిర్ధారణకైతే రావటం జరిగింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ దగ్గరగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పత్తిపాడు మండలం చినకొండ్రపాడుకు చెందినటువంటి వైకాపా కార్యకర్తలుగా కూడా గుర్తించారు. వాళ్ళను కూడా పోలీసు అధికారులు పిలిపించి వాళ్ళను కూడా విచారించారు. ఏం జరిగింది ఆ ఘటన సంబంధించని వాళ్ళని విచారించిన సందర్భంలో వాళ్ళు కూడా స్వయంగా ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణిస్తున్నటువంటి కారు కిందనే సింగయ్య పడి చనిపోవటం జరిగిందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వనవాపురితో ఉన్నటువంటి ఆయన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆయన చనిపోయాడన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ చాలా స్పష్టంగా తాము కేకలు వేస్తా ఉన్నప్పటికీ కూడా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారును సింగయ్య తల మీద ఎక్కించే ప్రయత్నం చేశారని కూడా, దీంతో కారు తలపైకి వెక్కడంతో సింగయ్య తీవ్రంగా గాయాల పాలయ్యారు. అయితే ఆ పక్కన ఉన్నటువంటి కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా అతను పట్టించుకోకుండా ఆ పక్కనే రోడ్డు పక్కనే ఆయన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆ గాయాలతో ఉన్నటువంటి సింగయ్యను, తీవ్ర గాయపడినటువంటి సింగయ్యను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సింగయ్య మార్గం మధ్యలోనే చనిపోయినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా
ఈ సింగయ్య మృతి చెందినటువంటి రోజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం మాట్లాడుతూ ర్యాలీలో ఉన్నటువంటి వాహనం ఢీకొనటం వల్లే ఆయన చనిపోయాడని, దానికి ఆ కారుకు ఒక నెంబర్ ను కూడా చెప్తూ మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్ఐఆర్ లో మాత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొందని పేర్కొనడం జరిగింది. అయితే బిఎన్ఎస్ సెక్షన్ లో ఉన్నటువంటి 106(1) కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏటుకూరు బైపాస్ సమీపంలోనే జగన్ కాన్వాయ్ సర్వీస్ రోడ్ లోకి వచ్చేటప్పుడు వైకాపా కార్యకర్తల నిబంధనలకు విరుద్ధంగా ఈ జాతీయ రహదారి మీద హడావుడి చేయటం వల్ల గుంపులోనే ఒకసారిగా జగన్ కాన్వాయ్ కింద ఈ సింగయ్య పడి చనిపోవటం జరిగిందని కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి అసలు ఈ ఘటన తాలూకా ఏం జరిగిందనేది మరికొన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో అయితే నిమగ్నమయ్యారని చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని సింగయ్య అనే కార్యకర్త మృతి చెందిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. జగన్ వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందినట్లుగా మరో కీలక ఆధారం లభ్యమైంది. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ వాహనం కింద సింగయ్య పడిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జగన్ వాహనం మెల్లగా వెళ్తూ ఉండగా దాని కింద సింగయ్య పడిపోవడం, ఆయన మెడ మీదకు జగన్ వాహనం టైరు ఎక్కడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. అనూహ్యంగా బయటకు వచ్చిన ఈ వీడియోలో రెంటపాళ్ల పర్యటనలో ఏం జరిగిందో కనిపించింది. జగన్ వాహనం కింద వృద్ధుడు పడిపోయినా డ్రైవర్ అలానే దానిని నడిపించారు. కొంత దూరం వరకు సింగయ్యను జగన్ వాహనం లాక్కెళ్లింది. జగన్ వాహనం కింద సింగయ్య పడిపోయినట్టు కొందరు కార్యకర్తలు గమనించి కారును ఆపాలని డ్రైవర్ కు కార్యకర్తలు సైగ చేసినట్టు కూడా ఆ వీడియోలో ఉంది. ఈ నెల 18న రెంటపాళ్ల వెళ్తూ ఏటుకూరు దగ్గర మాజీ సీఎం జగన్ కాన్వాయ్ సర్వీసు రోడ్లోకి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై నానా హడావుడి చేసి కాన్వేకు ఎదురుగా వెళ్లి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం పై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇదే సమయంలో ఆయన వాహనం కింద పడి నిండు ప్రాణం బలైపోయింది. కానీ జగన్ డ్రైవర్ ఈ విషయాన్ని గమనించకుండా వాహనం పోనీయడంతో సింగయ్య తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.